అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల పైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ 2 కోట్ల మంది ప్రజలు మొత్తం కూడా అధ్యక్ష, ఏ జబ్బు వచ్చినా, కింద పడ్డ, డెలివరీ అయినా, గర్భంలో ఉన్న ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా వచ్చేది ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే అధ్యక్ష, సిటీ హాస్పిటలు, ఏరియా హాస్పిటలు, జిల్లా హాస్పిటలు, తర్వాత హైదరాబాద్లో టీచింగ్ హాస్పిటల్స్ అధ్యక్ష. ఈరోజు ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ అధ్యక్ష బ్రహ్మాండమైనటువంటి రీతిలో మరి జరుగుతున్నాయి అధ్యక్ష. గతంలో పాటలు కూడా ఉండేది అధ్యక్ష. అమ్మా పోదం దావే దవాఖానకు అంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే పాటలు కూడా వాడేది అధ్యక్ష. అంటే అంత విచిత్రంగా ఉండేది. సర్కారు దవాఖానకు పోతే ఎడమ కన్నుకు ఆపరేషన్ చేసేది పోయి కుడి కన్నుకు తీసేసిన పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష. ఒక కిడ్నీ తీసేది పోయి ఇంకో కిడ్నీ తీసిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. అవి చూసి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయితే ఉంటనా పోతానా అని భయపడే పరిస్థితి కూడా ప్రత్యక్షంగా చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక కలెక్టర్ కూతురుని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసే స్థాయికి ఈరోజు వైద్య రంగం ముందుకు పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి చొరవతో గతంలో 84 కోట్లు మాత్రమే మందులకు కేటాయించేది అధ్యక్ష. ఈరోజు 218 కోట్ల రూపాయలు మందుల కొనుగోలు కావచ్చు, ఐసీయూ సెంటర్లు కావచ్చు, డయాలసిస్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా కూడా మరి ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ చేయడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్లో కూడా ఉస్మానియా, గాంధీ కావచ్చు, నిమ్స్ కావచ్చు అత్యధిక నిధులు ఇచ్చి చేయడం జరిగింది అధ్యక్ష. కానీ పిఎస్సీలను బలోపేతం చేయడంలో కొంత ఆలస్యం కూడా జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు పిఎస్సీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు బలం ఉంటే వాళ్ళు ఒక్కొక్క మండలానికి 2 పిఎస్సీలు కూడా తీసుకుపోయింది అధ్యక్ష. బిల్డింగ్లు కూడా కట్టిరు. కానీ సిబ్బంది నియామకం జరగలేదు అధ్యక్ష. 2001 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష సిబ్బంది నియామకం జరగలేదు. అక్కడ అరకొరగా జరిగింది. కానీ సరైనటువంటి సిబ్బంది లేనందువల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. దయచేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష, పిఎస్సిలో స్టాఫింగ్ ప్యాటర్న్ ఏముంది? ఒక పిఎస్సిలో అధ్యక్ష ఒక అనస్థిస్ట్ ఉండాలి, ఒక గైనకాలజిస్టు, ఒక పీడియాట్రిషియను, ఈ ముగ్గురు ఉన్నట్లయితే ఈ ముగ్గురితో పాటుగా పారామెడికల్ సిబ్బంది కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఫార్మసిస్ట్ కావచ్చు, మల్టిపల్ హెల్త్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే మన స్టాఫ్ నర్స్ కావచ్చు, చిన్న చిన్న కుట్లేయడానికి, ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా బలోపేతం చేసినట్లయితే మరి ఆ పిఎస్సి కరెక్ట్గా నిర్వహిస్తుంది అధ్యక్ష. ఈరోజు నేనాలు గర్భంలో ఉన్నటువంటి తల్లిలు చనిపోకుండడానికి నేషనల్ వైడ్ కూడా అనేక ఫండ్స్ కూడా మనకి ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇలాంటి పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు 1000 కోట్ల రూపాయలు కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ పోస్టులన్నీ కూడా మనకు క్రియేట్ చేసి లేకపోతే మరి అపాయింట్ చేసినట్లయితే శిశు మరణాలు తగ్గుతుంది, మరి దేశవ్యాప్తంగా మనకు పేరు రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ పిఎస్సిలో ఈ పోస్టు రావడానికి, ఈ స్టాఫింగ్ ప్యాటర్న్ రావడానికి ఏమైనా చర్యలు చేపడుతున్నానని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు చెప్పినటువంటి పోస్టులు అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఎంపీహెచ్ఎల్ మిస్ చేశారు అధ్యక్ష. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ యాక్చువల్గా వాళ్ళ అధ్యక్ష డయేరియా కావచ్చు, లేకపోతే ఇంకా సీజనల్ డిసీజెస్ ఏమైనా కానీ వాళ్ళన్నీ కూడా కంట్రోల్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు అధ్యక్ష. కనుక ఆ పోస్టు చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు చేపట్టేటువంటి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు అధ్యక్ష. ఇది మినిమం ఉన్నటువంటి అధ్యక్ష అవి. కనుక అలాంటి పోస్టులను క్రియేట్ చేయడానికి మరి కొత్తగా స్టాఫింగ్ ప్యాటర్న్లో చేర్చారా? అసలు ఏ పోస్టులు చేర్చారు అవి కూడా మరి మీ ద్వారా చెప్పవలసిందిగా అడుగుతున్నా అధ్యక్ష. మరి అధ్యక్ష ఈరోజు చాలామంది డాక్టర్లు పిఎస్సీలో ఉండలేరు అధ్యక్ష. మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష, అందరూ డిప్యుటేషన్ మీద, ఫారిన్ సర్వీసెస్ మీద హైదరాబాద్కి వస్తారు అధ్యక్ష. జైల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదనుకుంటే ఇంకా వాలంటరీ అని, తర్వాత రాజనగర్లో డిఆర్డిఏ కావచ్చు, అనేక రకాల హైదరాబాద్కి వస్తారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఉన్నట్లేదు డాక్టర్లు. మనకు ఒక నిబంధన ఉంది అధ్యక్ష, 1 సంవత్సరం ఎవరైనా ఆబ్సెంట్ అయితే ఆ పోస్ట్ను వాళ్ళని రద్దు చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలని కూడా జీవో ఉంది అధ్యక్ష. మరి ఇప్పటివరకు చాలా గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరాలు తరబడి రావట్లేదు. ఎంతమందిని తొలగించారు అడుగుతున్నారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఈరోజు చాలామంది డాక్టర్స్ గతంలో రిక్రూట్మెంట్ జరిగితే డాక్టర్లు ఉండకుండా అధ్యక్ష. అందుకే
వచ్చినా రాకున్నా మీరే ఉండండి అని చెప్పేది అధ్యక్ష. కానీ ఈరోజు చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఒక్క పోస్టుకు 20 మంది డాక్టర్లు, 15 నుంచి 20 మంది డాక్టర్లు యువకులు ఉన్నారు, పనిచేయాలని ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వెంటనే ప్రతి పిఎస్సిలో డాక్టర్ ఉండేటట్లు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళ జీతభత్యాలు కూడా పెంచాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే అధ్యక్ష ఇంపార్టెంట్ క్వశ్చన్ మాట్లాడుతున్నా అధ్యక్ష. శ్రీనివాస్ గౌడ్ గారు క్వశ్చన్ ఎవరు ఎట్లా క్వశ్చన్ చేయాలనేది నా మినిస్టర్ గారు క్వశ్చన్ ఎవరే క్వశ్చన్ ఎవరికి వారు ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ ఇస్తా. ఇది క్వశ్చన్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇది క్వశ్చన్ అవరు. క్వశ్చన్ అడగడానికి 10 నిమిషాలు తీసుకునేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కొత్త సంప్రదాయాలు వద్దు. ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. మినిస్టర్ గారు చెప్పండి. ఎవరికి ఇవ్వమని చెప్తున్నాం కదా. మిగతా క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్గా మీరు భావిస్తలేరు, అన్ని ఇంపార్టెంట్గా నేను భావిస్తా ఉన్నా కాబట్టి కంట్రోల్ చేస్తున్నాను. సార్ ఏ ప్రభుత్వం చేయనంత మా ముఖ్యమంత్రి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ సామాన్యుడు కలెక్టర్ కూతురు కూడా డెలివరీ అయ్యేటట్లు ఒక భరోసా కల్పించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్లు అక్కడ ఉండేటట్లు కఠినమైన నిర్ణయాలు డాక్టర్లు సిబ్బంది ఉండేటట్టు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ మెరుగుపడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలు తగ్గుతుంది, బీదవాళ్ళు నివసించేది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ₹1,00,000 అడితే కూడా మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు సార్. అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ బాగుపడుతున్నాయి. కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, రిక్రూట్మెంట్ను ఆ సిబ్బంది అక్కడే ఉండేటట్లు వాళ్ళ జీతభత్యాలు అన్ని రకాలు చూసినట్లయితే ఈ శిశు మరణాలు ఇవన్నీ జరుగుతుంది. మా గవర్నమెంట్కు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడుతున్నాయి. కానీ ఈ పేద ప్రజానికి గవర్నమెంట్ బర్డెన్ అవుతుంది, కానీ మరి సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పోయి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు గర్భసంచులు తీస్తున్నారు, వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు, సిజరింగ్లో ఆపరేషన్ చేస్తున్నారు. మినిస్టర్ గారు రిప్లై చేయండి. గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌరవ సభ్యులు అందరి మీరైతే అడగాలనుకున్న అన్నిటికీ సమాధానం చెప్తాను, దయచేసి వినాలి. రాష్ట్రంలో మరి శ్రీనివాస్ एमएलए साहब अर्बन पीएससी का और एक क्वेश्चन है, सुने अर्बन पीएससी का और एक क्वेश्चन है. ये అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గతంలో కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి మిగతా అన్ని హాస్పిటల్స్తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఇప్పటికే చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ కాన్స్టిట్యున్సీలో మీ పిహెచ్ని ఒక్కసారి చూడండి. 2 నెలల ముందు ఏదైతే పిఎస్సీల పరిస్థితి ఉండిందో ఆ పిఎస్సీలను పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేయడం జరిగింది. అన్ని పిఎస్సీలను కలరింగ్ కానీ, రిపేర్స్ కానీ, వాటి ఫర్నిచర్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అధ్యక్ష ఎందుకంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ స్ట్రెంథన్గా ఉంటేనే మరి మిగతా హాస్పిటల్ మీద లోడ్ తగ్గుతుంది. కాబట్టి గతంలో సిస్టమ్ ఎట్లుందంటే పిఎస్సీల నుంచి అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేక, అక్కడ స్టాఫ్ సరిగ్గా లేక, అక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా లేక ప్రతి పేషెంట్ పైకి రెఫర్ చేసేవాళ్ళు. అది మొత్తం స్టెప్ బై స్టెప్గా మెయిన్ ఆ టీచింగ్ హాస్పిటల్ పైన ఎక్కువ లోడ్ పడేది, దాంతో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. దాని కొరకు ఎక్కడికక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ అందరినీ కూడా స్ట్రెంథన్ చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ ప్యాటర్న్ ఉందో ఆ స్టాఫ్ ప్యాటర్న్ అనేది శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినట్టుగా మరి ఒక పిఎస్సిలో 9 మంది స్టాఫ్ ఉంటారు అధ్యక్ష. ఒక డాక్టరు, ఒక ఎంపీహెచ్ఓ,
ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సిహెచ్ఓ, తర్వాత 3 4th క్లాస్ ఎంప్లాయీస్, ఇట్లా ఈ రకంగా స్టాఫ్ ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష, పిఎస్సీలలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో గత చాలా రోజులకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, రిక్రూట్మెంట్ కాలేదు. మరి ఈ మధ్య ఇంతకుముందు జవాబులో చెప్పడం జరిగింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, తొందరలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి అన్ని పిఎస్సీలకు స్టాఫ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగేదే శ్రీనివాస్ గౌడ్ అడిగిండో మరి మిగతా డిపార్ట్మెంట్లకు అవసరం లేని దగ్గర కొన్ని గతంలో మరి ఫారిన్ సర్వీస్ కింద ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ఎక్కడైతే అవసరం లేదో ఇప్పటికే వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉందో అవసరం లేని వాటిని గుర్తించి అవసరం లేని వాటిని కూడా క్యాన్సిల్ చేసి వాటిని మా పిఎస్సీలో పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. అర్బన్ పిఎస్సీల గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అర్బన్ పిఎస్సీల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అధ్యక్ష. అధ్యక్ష 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 రిక్రూట్మెంట్ చేస్తున్నారు అధ్యక్ష, చాలా సంతోషం. దానిలో కొన్ని అధ్యక్ష మల్టీపర్పల్ హెల్త్ అసిస్టెంట్స్కు మిస్ చేసిర్రు అధ్యక్ష, అవి కూడా కొంచెం ఇంక్లూడ్ చేసి తర్వాత డాక్టర్సు తర్వాత పారామెడికల్ సిబ్బందికి సపరేట్ రిక్రూట్మెంట్ చేసిర్రు అధ్యక్ష. పారామెడికల్ సిబ్బందికి ఏమో టీపీఎస్ ద్వారా, డాక్టర్స్కి ఏమో డిపార్ట్మెంట్ ద్వారా అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానిపైన టీపీఎస్ చైర్మన్ గారు కూడా అభ్యంతరం నిలవడం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ముఖ్యమంత్రి గారితో చర్చించి దాన్ని అన్నిటి కూడా ఒకే విధానం, అన్ని టీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ చేయడమా లేకపోతే అన్ని డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడమా, ఒకే విధానాన్ని అవలంబించినట్లయితే అధ్యక్ష తొందరగా రిక్రూట్మెంట్ చేసినట్లయితే ఈ సమస్య తీరిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు పట్టణాల్లో హైదరాబాద్లో గ్రామీణ ప్రాంతాలు కూడా పటిష్టంగా మన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కనుక ఈ ప్రక్రియను తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, అయితే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఈ రిక్రూట్మెంట్ విధానంలో అయితే కాంట్రాక్ట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చాలా రోజులుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వారిని రిక్రూట్మెంట్ చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయడం జరుగుతుంది అధ్యక్ష.